హలో మామ, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందంటే మామ, భరణి గారి ఫ్యామిలీకి అయితే కనుక గడ్డుగాలం వచ్చిందని చెప్పి అయితే అనుకోవాలి మనం. దేనికంటే కనుక భరణి గారితో పాటుగా దివ్య గారు వెళ్ళిపోతుందో తెలియదు. దాని తర్వాత తనుజ అయితే కనుక ట్యాప్ ర్యాంకర్లోనే ఉంది. దీని తర్వాత సుమన్ అన్న వెళ్ళిపోతాడో తెలియదు. అంత క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. పాప రాము కూడా వాళ్ళ ఫ్యామిలీ మామ. ఒక్క డీమాన్ పవనే మామ కొంచెం అవుట్ ఆఫ్ ది ఫ్యామిలీలా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ వీక్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే తనుజ అయితే వెళ్ళదండి. భరణి గారు వెళ్ళిపోయినా ఆశ్చర్యపడాల్సిన లేదు మనం, ఎందుకంటే సిచ్యువేషన్ అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉందన్నమాట. సో భరణి గారు బంధాలు పెంచుకోవడం వల్ల వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన అందరూ దాని తర్వాత, ఎందుకంటే కనుక మాధురి కానివ్వండి, ఆయేషా కానివ్వండి, ఇంకా హౌస్లో వచ్చిన క్రిటికల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భరణి గారినే టార్గెట్ చేశారు మామ. సో తనుజ కూడా సర్టెన్ స్టేజ్లో ఇమాన్యుయల్ కామెంటరీ చేసిన దానికి నాన్న 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 అని చెప్పి ఆ కామెంటరీతోనే మమ్మల్ని అందరినీ ఇలా చేశాడు నాన్న అని చెప్పి తనుజ ఎందుకు భరణి గారితో చెప్పి ఏందని చెప్పి. సో నామినేషన్స్లో ఉండి ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు బిలోలో ఉన్నారో వాళ్ళ గురించి అయితే డీటెయిల్గా చెప్తాను మామ. అండ్ ఎవరు ఎక్స్పెక్టేషన్ కూడా సో ఎవిక్టెడ్ అనేది సింగిల్ ఉంటుందా డబుల్ ఉంటుందా డీటెయిల్గా చెప్తాను మామ. ఖచ్చితంగా లైక్ చేయండి మామ. మీకైతే కనుక ఈ వీడియో నచ్చుతుంది మామ, లైక్ కట్టు మామ. లైక్ కొట్టే వీడియోకి చూడు మామ, ఎందుకంటే కనుక మీరు లైక్ చేస్తేనే నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది, దట్టు స్పోర్టివ్గా ఉంటుంది మామ. సో వీడియోలో మనం చెప్పుకునే దాంట్లో ఏంటంటే ఎవరు ఓటింగ్లో ఉన్నారంటే కనుక నామినేషన్స్లో తనుజ, భరణి అన్న, దివ్య నిఖిత, దాని తర్వాత డీమాన్ పవన్, సుమన్ అన్న, రాము రాథోడ్, వీళ్ళు ఆరుగురు ఉన్నారు మామ. ఒకళ్ళ గురించి ఒక్కొక్క ప్లేయర్ ఎలా ఆడుతున్నారు ఏంటని చెప్దాం మామ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక తనుజ, యాక్చువల్లీ తనుజాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరైతే వచ్చారో ఆయేషా అయితే కనుక డైరెక్ట్గా అటాక్ చేసి చెప్పేసింది మామ, నా టార్గెట్ నువ్వే, నిన్నైతే కనుక వదిలే ప్రసక్తే లేదు, ఏదేమైనా సరే కనుక నా టార్గెట్ నువ్వే అని చెప్తుంది మామ. సో ఆయేషా ఇంకో యొక్క లాజిక్ ఏంటంటే కనుక ఇక్కడ ఆయేషా ఏం చేస్తుందంటే, సో మెయిన్గా మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే ఆయేషా తనుజ గారికి దగ్గరున్న భరణి గారిని కూడా ఎలా బంధాల నుంచి తెగొట్టాలి లేదంటారని చెప్పి చూస్తూ ఉంటుంది. సో అలా తెగొడుతూ ఆ బంధాల్లో ఉన్న దివ్య నిఖితకి, రాము రాథోడికి కూడా ఆయేషా ఎందుకు క్లోజ్ అవుతుంది. సో భరణి గారి చుట్టూ ఉన్న బంధాల్లోనే ఆయేషా క్లోజ్ అవ్వాలని చూస్తుంది మామగారు మెయిన్గా ఆలోచిస్తే. దాని తర్వాత రమ్య మోక్ష, చిట్టి పీకిల్స్ రమ్య కూడా భరణి గారిని టార్గెట్ చేసింది. సో మీరు బంధాలతో ఉంటే కష్టం, బంధాలు తెంచుకొని ఆడండి, అప్పుడే మిమ్మల్ని అయితే కనుక మేము ఎంకరేజ్ చేస్తాం, లేకపోతే కనుక మాకున్న పవర్స్తో మిమ్మల్ని అయితే కనుక తొక్కేస్తాం అన్నట్టు కనుక బెదరేసి చెప్పారు వాళ్ళైతే కనుక. భరణి గారు ఆ దెబ్బతో ఆయేషా కమిట్మెంట్ ఇచ్చేసి నేను బంధాలతో ఉండను అయితే కనుక ఆయనతో గొడవ పెట్టుకున్నాడు. ఆ రోజు దివ్య నిఖితతో గొడవ పెట్టుకున్నప్పుడు కూడా ఆవిడైతే కనుక చాలా ఏడ్ చేసి రచ్చ చేసిద్ది, మీరు నామినేట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వాళ్ళ మాటలు విని మమ్మల్ని వదిలేస్తారా, అంటే మేము ముందు నుంచి ఉన్న మాకు ఫీలింగ్స్ లేవా, వాల్యూస్ లేవా, మీ ఇష్టం అని చెప్పి అన్నట్టుగా తను ఏడ్ చేస్తుంది. భరణి గారు అంటారు నేను అందుకనే అమ్మా నీకు చెప్పను అని చెప్పి. మళ్ళీ బంధాల కుటుంబమే, ఈ బంధాల కుటుంబకి మనం ఒక సాంగ్ ప్రిపేర్ చేస్తే పోద్దాం మామ, నిజంగా మామ ఒక సాంగ్ ప్రిపేర్ చేస్తే పోతారా బాబు ఈ బంధాలకి అని చెప్పి అనిపిస్తుంది మామ నాకైతే కనుక. నాన్ స్టాప్ ఏడుపు అనమాట. పాప తనుజ కూడా తర్వాత ఏడుస్తుంది అనమాట. తనుజ ఇక్కడే మామ చెప్తుంది. సో అంతా ఇమాన్యులే చేశాడు నాన్న, తను అందరి ముందు ఇలా బంధాలు అయ్యి అని చెప్పి, బంధాల ఫ్యామిలీ అని చెప్పి అంతా రోమార్ చేసేసాడు. వాళ్ళు సంజన గారిని అమ్మ అంటున్నాం, మనం ఏమన్నా అన్నావా, వాళ్ళకు కూడా రిలేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళ మనం ముద్దలు పెట్టుకోవట్లేదుగా భోజనాలు అవన్నీ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ తనుజ కూడా క్లియర్గా చెప్తుంది, తను ఏదైతే నాన్న అని చెప్పి మనం అన్నది, సో మనం అనుకున్నది మన మధ్య ఉన్నా కూడా అందరికీ తెలిసేలా టాలరేట్ చేశాడు నాన్న, అసలు మ్యాక్సిమం రచ్చ అవడానికి ఇమాన్యుయలే ఎక్కువ కారణం నాన్న అని చెప్పి తన అయితే చెప్తుంది. ఒకనొక సిచ్యువేషన్లో భరణి గారు కూడా పిలిచి ఇమాన్యుయల్ ఇక్కడి నుంచి ఏమన్నా ఉంటే భరణి అని చెప్పు, తనుజ అని చెప్పు, సో ఇలాంటి బంధాల పేర్లతో మాత్రం పిలవద్దు అని చెప్పి నేనైతే కనుక ఓపెన్గా చెప్పేశాను అని చెప్పి తనుజకి దివ్య నిఖితకి చెప్పేశాను అనమాట. సో సంజన యొక్క ఆట పరంగా చూసుకుంటే తను గేమ్ పరంగా అన్నీ బాగానే ఆడుతుంది, బట్ తనకేంటంటే కొంచెం పొగరు ఎక్కువ అన్నమాట. సో అదొకటి కొంచెం తగ్గించుకోవాలని చెప్పి మనం ఫస్ట్ వీక్ నుంచి చెప్తున్నాం. అందే పొగర్లో ఉన్న శ్రీజాని, దాని తర్వాత ప్రియాని అయితే నామినేట్ చేస్తారు. సో తను ఎందుకు నామినేట్ చేస్తాను అర్థం కావట్లేదు. ఇదైతే కనుక ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళట్లేదు. నేను అనుకో ఆడియన్స్ ఓట్ ప్రకారంగా అయితే ఇది తీసుకోవట్లేదని చెప్పి నాకైతే క్లియర్ కట్గా అనిపిస్తుందండి. మీకు కూడా ఎంతమంది కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ పర్సన్ అయితే కనుక
బంధాలలో పిహెచ్డి చేసిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్ఓడి మన భరణి గారు అనమాట. సో భరణి గారు ప్రీవియస్ వీక్స్ తీసేసేయండి ఏందో. సో ఈ వీక్లో అయితే కనుక భరణి గారు ఆట ఆడింది తక్కువ, సోది మాటలు ఎక్కువ, డబ్బా ఎక్కువ అనమాట. సో దేనికంటే కనుక ఒక పక్క హౌస్లో ఆల్రెడీ పాత రిలేషన్స్లో ఉన్న పెద్ద కూతుర్ని చిన్న కూతురుతో ఏం మాట్లాడ్డు అనమాట. సో ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారో ఎవరు మన ఆయేషా కానివ్వండి, దాని తర్వాత రమ్య చిట్టి పికిల్స్ కానివ్వండి, దీంతో పాటుగా సాయి కానివ్వండి, దాని తర్వాత వీళ్ళు ఎవరైతే మాధురి గారు కానివ్వండి, సో వీళ్ళతో రిలేషన్ ఎక్కువ పెట్టుకొని వీళ్ళతో కొత్త కొత్త బంధాలు క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడు తప్ప పాత బంధాలను వదిలేశాడు. కొత్త ఎంత పాత తర్వాత అన్నట్టుగా. సో భరణి గారి యొక్క యాటిట్యూడ్ బిహేవియర్ అయితే అలా ఉంది. ఆల్రెడీ ఆయిషాతో మాటేస్తాడనమాట, నేను వాళ్ళతో ఉండను, నేను రిలేషన్స్తో ఉండను, బ్రేక్ చేసుకుంటానని చెప్పి. మళ్ళీ ఆయిషానే భరణి గారిని అన్నయ్య అని చెప్పి పిలుస్తుంది అనమాట. భరణి అన్నయ్య అని చెప్పి తనుజ చెప్తుంది, మరి మనం బంధాలు అనుకుంటే మళ్ళీ వాళ్ళు పిలిస్తే మీరెందుకు యాక్సెప్ట్ చేస్తున్నారండి అని చెప్పి తనుజ అయితే అడిగిద్ది అనమాట. అండ్ మాధురి గారు కూడా ఏంటంటే, మీరు బంధాలు విడదీసి ఆడండి, అప్పుడే కనుక మీ ఆట బయటికి వస్తుంది అని చెప్పి చెప్తాను అనమాట. సో నాకెందుకో కొడుతుంది, మాధురి గారు భరణి గారు కొత్త బంధం ఏమైనా పెట్టుకుంటారేమో, నాన్నకి తోడు లేని పర్సన్ ఏమైనా దొరుకుతున్నా అని చెప్పి నాకైతే కనుక డౌట్గా ఉందే మామ. హౌస్లో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా చెప్తున్నాను. మీకైతే కనుక నేను చెప్పిన నిజమైతే కనుక ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఆల్రెడీ ఈ రోజు అయితే కనుక లైవ్లో నేను చూశాను, శ్రీజ, తనుజ, మాధురి గారు, భరణి గారు నలుగురు ఇలా కూర్చుంటారనమాట. భరణి గారి ఫ్యామిలీ ఎంత బాగుందో అని చెప్పి నాకైతే కానీ అనిపించింది మామ. నిజంగా మీకు ఎలాగో నేను ఇప్పుడు చెప్పిన మాట భరణి గారి ఫ్యామిలీ ఎంత బాగుందని చెప్తే లైక్ సింబల్ పెట్టండి మామ. అందరూ కామెంట్ రూపంలో సార్ నిజంగా ఇది సూపర్ అని చెప్పి కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి మామ. సో భరణి గారు ఖచ్చితంగా నామినేషన్స్లో ఉన్నా కూడా ఆయన అయితే కనుక ఓటింగ్లో టాప్లోనే ఉన్నారు, ఆయనకైతే ఛాన్స్ లేదు. అండ్ సుమన్ అన్న ఈ వీక్ మొత్తం తిండిలో బిజీ అయిపోయాడు మామ. సో ఫుల్ తిండి అనమాట, తిండి. రమ్య మోక్ష గారు ఏమని మన సుమనన్ని సెలెక్ట్ చేసుకున్నారో, స్టార్ అయితే సుమనన్నికి మామూలుగా తిరిగిపోలేదు అనమాట. రమ్య మోక్ష పక్కన ఉంటే సుమనన్ని అసలు ఎవడు ఆపేదేం లేదురా బాబు, ఇంక తిరిగే లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది మామ. ఇప్పుడైతే కనుక వీళ్ళిద్దరికి అనాలిసిస్ నిజంగా నాకైతే కనుక అల్టిమేట్గా అలాగే అనిపించింది. రమ్య మోక్ష ఆర్డర్ పెట్టడం, సుమనన్న తినడం, పొట్ట నిండా తినేసి అమ్మో నా వల్ల కావట్లేదని చెప్పి మొక్కడం, మూలగడం, పొద్దున్నే లేచి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేయడం, ఈ వీక్ అంతా అలాగే నడిచింది మా సుమనన్నకి అయితే కనుక. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అనమాట. సో ఎందుకంటే కనుక మోక్ష గారు కూడా ఆవిడ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బాగుంది మామ. ఎందుకంటే తను చెప్తుంది, సో సార్ ఇలా ఆయనకి లో బీపీ ఉంది, ఫుడ్ టైంకి తినకపోతే మళ్ళీ ఏదోలా ఉంటాడని చెప్పి నా పాయింట్ ఆఫ్ వ్యూ హౌస్లో అందరినీ మెల్ట్ చేసేసింది అనమాట. అది పిక్ ఆఫ్ ది వీక్ పాయింట్ అనమాట. సో నిజంగా అది నాకు సార్ కూడా అప్రిషియేట్ చేసే విషయం. అండ్ ఈ రోజు రమ్య మోక్ష అయితే కనుక గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ వేసుకుంటారు చూసారా, అండ్ నయనతార వాళ్ళ సిస్టర్ అదితి అగర్వాల్ వేసుకుంటారు చూసారా, ఆదిత్య అగర్వాల్ సిస్టర్ అదితి అగర్వాల్ గంగోత్రి సినిమాలో సేమ్ ఆ లంగా జాకెట్ వేసుకుంది, రెంజాళ్ళు వేసుకుని సూపర్ ఉందనమాట. పల్లెటూరు అచ్చ తెలుగు ఆడపిల్ల ఉందనమాట. సో అందరిలాగా టీ షర్ట్లు టైట్ బట్టలు వేసుకోకుండా తనైతే కనుక కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది. తెలుగు బిగ్ బాస్కి తనతో కొంచెం అందం వచ్చిందిరా బాబు అనిపించింది. దాని తర్వాత సంజన గారు కానివ్వండి, దాని తర్వాత మాధురి గారు కానివ్వండి, మంచి శారీస్ కడతా అందరినీ హౌస్లో అయితే కనుక ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో ఈ ఒక్కరోజే మాధురి గారు కొంచెం సైలెంట్ అయ్యారు మామ. ఆల్రెడీ పొద్దున్న నేను చెప్పిన మొన్నటి వీడియోలో క్వశ్చన్ మార్క్ పెట్టాను చూడండి, ఆల్రెడీ కళ్యాణ్ అయిపోయాడు, దాని తర్వాత రితు అయిపోయింది, దాని తర్వాత దివ్య అయిపోయింది, తర్వాత తనుజ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టా. మనం అనుకుంటే నిజమైంది. పొద్దున కొంచెం చిన్న ఇష్యూ అయిపోయింది. ఈరోజు మార్నింగ్ చేసే వీడియోలో ఒక అప్డేషన్ ఇస్తాను చూడండి. సో చిన్న గొడవలు అవుతుంది కానివ్వండి, బట్ మాధురి గారు అయితే కనుక ఆ టైంలో ఆవిడ గొడవ ఎందుకులే తినతో అని చెప్పి అనుకుని ఉంటుంది. అనుజ అయితే కానీ కొంచెం ర్యాష్గానే మాట, తొక్కలు తీసి ఇక్కడ పెట్టేసా ఏంటి అది అన్నట్టుగా మాట్లాడదు అనమాట. సో ఆరెంజ్ తొక్కలు అసలు నేను తొక్కలు ఉన్నది తినలేదు, నాకు తొక్కలు తీసి ఇచ్చారని చెప్పి చెప్తాను అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనం గట్టిగా మాట్లాడదాం. సో సుమనన్న అయితే కనుక ఈ వీక్లో సుమనన్న అయితే రిస్క్ లేడు, ఎందుకంటే కనుక ఆల్రెడీ క్యాప్టెన్ అయిపోయాడు. సో ఆ క్యాప్టెన్సీ టాస్క్ కూడా చెప్తాను. క్యాప్టెన్సీ టాస్క్లో నిఖిల్ అన్న సుమనన్న క్యాప్టెన్ 1 క్యాప్టెన్ 2 పెట్టారు. అసలు ఈ 2 క్యాప్టెన్లు ఎందుకు పెట్టారంటే హౌస్లో 2 విధాలుగా విదగొడతారా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సుమనన్న కూడా థర్డ్ పార్టీ సేవ్, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి. సో ఇంకా మిగిలిపోయింది డీమాన్ పవన్, దివ్య నిఖిత.
సో డీమాన్ పవన్ యొక్క ఆట తీరు సూపర్గా ఉంది మా, ఎందుకంటే కనుక తను డ్యాన్స్ వేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తా, ఈ వీక్లో అయితే కనుక ఎక్కడ ఫిజికల్గా గేమ్స్ అయితే రాలేదు కాబట్టి తను ఆయిషాతో కనుక కొంచెం క్లోజ్గా ఉంటున్నాడు అనిపించింది. బట్ అదైతే కనుక రీతు చౌదరి డైజెస్ట్ చేసుకోలేదు. అండ్ మొన్న నైట్ అయితే కనుక ఆయిషాతో కనుక అసలు టైటానిక్ సినిమాలో డ్యాన్స్ వేసిన రీతిలో ఇద్దరైతే కనుక ఫుల్గా డ్యాన్స్ వేస్తారనమాట. అండ్ దట్టు రమ్య మోక్ష అయితే కనుక చెప్తుంది డీమాన్కి, నువ్వు ఇలాంటి రిలేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఫేక్ రిలేషన్, నీ ఆట ఇంకా ఉంది, నువ్వు ఆడాల్సింది తనతో ఉండకు దూరం అని చెప్పిన విషయం తనైతే కనుక మైండ్లో పెట్టుకొని రీతు చతుర్థి కూడా గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. రీతు చతుర్థి అది తీసుకోలేదు, ఎందుకంటే కనుక లేడీస్ ఒకేసారి క్లోజ్గా ఉండి దూరం చేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారంటే కనుక వీళ్ళు తీసుకోలేరు నిజంగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కొంచెం డీమాన్ పవన్ యొక్క మిస్టేక్ కొంచెం ఉంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ అది ఒక గేమ్, ఎందుకంటే కనుక గేమ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, డౌన్స్ తీసుకోవాలి, అప్పు తీసుకోవాలి. నేను డౌన్లో ఉన్నప్పుడు నాతో ఉండను అంటే కనుక యాక్సెప్ట్ చేయలేను అన్నట్టుగా డీమాన్ పవన్ రీతు చౌదరికి చెప్తాడు. అది ఈరోజు వీడియోలో అది కూడా చెప్దాము. సో డీమాన్ పవన్ అన్ని విధాలుగా చూస్తే తన మిస్టేక్ ఏం లేదు, బాగానే ఉంది. దాని తర్వాత దివ్య నిఖిత గారు, నేను అనుకోవడం దివ్య నిఖిత గారు వెళ్ళిపోతే భరణి గారి బంధం తెగిపోద్దా, ఆయన బంధం తెగిపోతే హౌస్లో ఉండలేడా, ఆయన ఆల్రెడీ చెప్తానే ఉంది దివ్య నిఖిత అయితే కనుక, నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు, ఉన్న 4 రోజులైనా నాతో ఉండమని చెప్తున్నా కదా అంటదనమాట. మా రేపైతే కనుక ఫైనల్ అనాలిసిస్ వచ్చేస్తే నేను దాంట్లో చెప్తాను ఎవరు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందో. దట్ టు రాము అయితే కనుక డేంజర్ జోన్లో ఉన్నాడని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే కనుక తను నామినేషన్స్లో మాట్లాడిన విధానం ఏ రకంగా బాగాలేదు, అది జనాలు అయితే తీసుకోలేరు. ఎవరిని సంజనాన్ని నామినేట్ చేశాడు, దాని తర్వాత తనుజాని నామినేట్ చేశాడు. తనుజాని నామినేట్ చేయడమే తనకి చాలా నెగిటివ్ అయిపోయింది మామ. సో అది తనుజ యొక్క ఫ్యాన్స్ కూడా తనకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనకి ఓటింగ్లో అయితే పడలేదు. సో లాస్ట్లో అయితే కనుక దివ్య నిఖిత, దాని తర్వాత రాము ఉన్నాడు. రాము రాథోడే 99% ఎవిక్టెడ్ అనుకుంటున్నాను. మరి ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటాయి, బట్ దివ్య నిఖిత యాజ్ ఏ కామనర్గా తనని తీసేస్తా, ఎందుకంటే కనుక వరుసగా కామనర్స్ని తీసుకొస్తున్నారు, తీసేస్తూ ఉన్నారు. ఓటింగ్ పరంగా టాప్లో ఉన్నా కూడా లాస్ట్ టైం శ్రీజాన్ తీశారు పాపం, తనకి రీ ఎంట్రీ ఉందో లేదో కూడా ఒక సస్పెన్స్గా ఉండిపోయింది. లేకపోతే కామనర్గా దివ్య నిఖితను తీసేసి కామనర్లో వెళ్ళిపోయిన శ్రీజాన్ని రీ ఎంట్రీ ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది మామ. సో లేకపోతే సెలబ్రిటీగా ఉన్న రాము రాథోడ్ని తీసేసిన ఆశ్చర్యపోవసల్లా, అతని ప్లేస్లో తన శ్రీజాన్ రీ ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యపోవసల్లా. వీళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా వాళ్ళని కనుక ఎవిక్టెడ్ చేస్తారు. ఇది మామ ఈ వీడియో అయితే కనుక ఓటింగ్ అనాలసిస్. మీకైతే కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రేపటి ఓటింగ్ కూడా ఇంకో అనాలసిస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.